హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి భరోసా అయితే ఇచ్చిందని చెప్పుకోవాలండి. టీడీపీ జనసేన కలిసినటువంటి ఎన్డీఏ కూటమి అయితే ఉద్యోగులకి భారీ భరోసానైతే ఇచ్చింది. పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా విడుదలకు సంబంధించి కసరత్తు అయితే మొదలైపోయింది. ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి వారికి సంబంధించి సమస్యలన్నీ కూడా ఉన్నాయని, గత ప్రభుత్వంలో అవన్నీ కూడా నెరవేరలేదని చెప్పి మొత్తానికైతే ఎన్డీఏ కూటమికి పోస్టల్ బ్యాలెట్ల ద్వారానే అధిక ఓట్లు అయితే రావటం జరిగిందండి. పోస్టల్ బ్యాలెట్ల ద్వారానే కొన్ని చోట్ల గెలవడం కూడా జరిగింది టీడీపీ. ఇదే తడవుగా చంద్రబాబు వారికి సంబంధించి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అయితే మా మీద పెట్టుకున్న నమ్మకం మేము ఎన్నడూ కూడా ఒమ్ము చేయమని అయితే చెప్పడం అయితే జరిగింది ప్రెస్ మీట్లో. అయితే వారికి సంబంధించిన పీఆర్సీ కానీ, ఇంటీరియం రిలీఫ్ కానీ, ఓపీఎస్ అమలు కానీ ఇవన్నీ కూడా చెప్పినట్టు కూడా చేస్తాము. మా మీద వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము అని చెప్పడం అయితే జరిగిందండి. ఇక 12వ తేదీన ప్రమాణ స్వీకారమైన వెంటనే ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఏ విధంగా విడుదల చేయాలని చెప్పి ప్రణాళిక అయితే రూపొందించబోతున్నారు. ఈలోపు ఐఆర్ ప్రకటన కూడా ఉంటుంది అని అయితే చెప్పారు. ఈ నెలలోనే ఐఆర్ ప్రకటన అయితే ఉండబోతుంది. ఇక జూలై నెలలో పీఆర్సీకి సంబంధించిన నివేదిక కూడా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ కావడంతో ఇక జూలైలో పీఆర్సీ నివేదిక కూడా విడుదలవుతుందండి. దానికి సంబంధించి మంచి ఫిట్మెంట్ అయితే ప్రభుత్వం అయితే ఇస్తామని ముందుగా చెప్పిన మాట అయితే నిలబెట్టుకోబోతుంది. ఇక ఓపీఎస్ అమలుకు సంబంధించిన పూర్తి బాధ్యత అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద అయితే వేసుకున్నారు. ఓపీఎస్కు సంబంధించి పూర్తి బాధ్యత అంతా నేనే వహిస్తాను, వాటికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా పరిశీలించి ఉద్యోగులకి ఏది మంచి అయితే ఆ దిశగా అడుగులు వేస్తామని అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఓపీఎస్ బాధ్యత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిది అయితే అని చెప్పుకోవచ్చండి. ఇక 1వ తేదీన జీతాలు కానీ, పెన్షన్లు కానీ ఉండబోతున్నట్టు ముందుగానే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఉద్యోగులకి సంబంధించి జీరో సర్వీస్తో బదిలీలు కూడా చేపడతామని ఇప్పటికే వాటికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఆపించేయడం అయితే జరిగిందండి. గత ప్రభుత్వం బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ఆపించేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఉద్యోగులకు సంబంధించి జీరో సర్వీస్తో కూడా బదిలీలు అయితే చేపట్టబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా సరే ఉద్యోగులకి మంచి రోజులు వచ్చాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఉద్యోగులు వారికి ఉన్న సమస్యలు, డిమాండ్లు అన్నీ కూడా ప్రభుత్వంతో ముందుగానే, అంటే ఎన్నికలకు ముందుగానే చర్చించుకొని అవన్నీ కూడా చేస్తాము, నెరవేరుస్తామని చెప్పిన తర్వాత మాత్రమే ఉద్యోగులు ఈ యొక్క నిర్ణయం తీసుకొని టీడీపీకి, కూటమికి అయితే భారీగా ఓట్లు వేయటం అయితే జరిగింది. మొత్తానికైతే వారు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాదని చెప్పి ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హామీలు అయితే ఇవ్వటం జరిగిందండి. మొత్తానికి అధికారంలోకి వచ్చిన వెంటనే అయితే అర్థమైపోతుంది. ఉద్యోగులకు సంబంధించి అన్నీ కూడా వరుస క్రమంలో చేయాల్సి ఉంటుంది. ఐఆర్ ప్రకటన కానీ, బకాయిలు విడుదల కానీ, పీఆర్సీ అమలు కానీ, వారికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన బదిలీలు కానీ, మెగా డిఎస్సి కానీ ఇవన్నీ కూడా పెద్ద బాధ్యతలు అయితే ఇప్పుడు చంద్రబాబు గారి పైన ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన అనుభవంతో 4వసారి అయితే సీఎం కాబోతున్నారు కాబట్టి ఆయన అనుభవంతో ఈ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి పలువురు అయితే నమ్ముతున్నారు గట్టిగా. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.